నటి భానుప్రియ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆమె తాజాగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ వివరాలు వెల్లడించడం సినీ అభిమానులు కలిచివేస్తుంది. తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గల కారణాలు వివరించారు. ఆమె మాజీ భర్త డిజిటల్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ 2018లో గుండెపోటుతో అకాల మరణం చెందడం తనను తీవ్రంగా కుంగదీసిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, జ్ఞాపశక్తి లోపం కారణంగా నేర్చుకున్న విషయాలు, డైలాగులు కూడా మర్చిపోతున్నానని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో నేర్చుకున్న నృత్యంపై కూడా ఆసక్తి తగ్గిపోయిందని, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం కూడా మానేశానని ఆమె వివరించారు. 1983లో మెల్ల ప్రసంగల చిత్రంతో నటిగా పరిచయమైన భానుప్రియ అనతి కాలంలోనే తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లో తన ముద్ర వేశారు. చిరంజీవి, నాగేశ్వరరావు, బాలకృష్ణ, వెంకటేష్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్రతారల సరసన నటించి ది మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్ గా వెలుగొందారు. 1998లో ఆదర్శ్ కౌశల్ వివాహం చేసుకున్న ఆమె 2005లో విడిపోయారు. వారికి అభినయ్ అనే కుమార్తె ఉంది. చివరగా ఆమె శివకార్తికేయన్ నటించిన అయాలన్ 2024 చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ జ్ఞాపశక్తి సమస్యలతో పోరాడుతున్నారు. అందం, నటన, నృత్యం ఇలా అన్ని రంగాల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసిన భానుప్రియ గారి పరిస్థితి ఇప్పుడు అభిమానులు తీవ్రంగా కలిచివేస్తుంది. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.